హలో అండి. ఈరోజైతే రుచికరమైన ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ అయితే దీనికోసం రైస్‌ని బాయిల్ చేసుకొని ఉంచుకోండి. రైస్‌కి తగ్గట్టు కారం వేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే వేసుకొని బాగా అయితే మిక్స్ చేయండి. ఉండలు లేకుండా మిక్స్ చేయండి. చేసి పక్కనైతే పెట్టండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేయండి. ఆయిల్ హీట్ అయ్యేదాకా ఆగి హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే వేయండి. ఆనియన్స్ వేపిన తర్వాత అవి డార్క్ బ్రౌనిష్ కలర్‌లో కాకుండా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా అయితే వేపండి. నెక్స్ట్ 2 చిల్లీస్ అయితే వేసి ఒకసారి అయితే మిక్స్ చేద్దాం. ఇప్పుడు మనం ఇంట్లోనే చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్‌ని అయితే వేసుకొని 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేద్దాం. ఇప్పుడు మాత్రం కొంచెం డార్క్ కలర్‌లో వచ్చేలా మిక్స్ చేద్దాం. నెక్స్ట్ 2 మీడియం సైజ్ టమాటోస్‌ని తీసుకొని చిన్నగా కట్ చేసుకొని అవి కూడా వేసుకుందాం. వాటిని కూడా ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని పక్కనైతే ఉంచుదాం. ఈలోపు అయితే 4 ఎగ్స్‌ని తీసుకొని బౌల్‌లో అయితే ఉంచుకుందాం. తర్వాత ఒక చిన్న టీ స్పూన్‌తో పసుపునైతే వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకొని పక్కకైతే తీద్దాం. నేనైతే ఆయిల్ ఎక్కువ వేసాను. మీరు తక్కువ వేస్తే కనుక కొంచెం ఆయిల్ పక్కనైతే వేసి దాంట్లో 4 ఎగ్స్‌ని అయితే వేయండి. ఫస్టే కలిపేయకండి. ఎందుకంటే అప్పుడు చిన్న చిన్న ముక్కలు విడిపోతాయి. అదే కొంచెం సేపు ఆగిన తర్వాత కలిపితే అవి పెద్ద పెద్ద ముక్కల్లా వస్తాయి. అప్పుడు చూడడానికి కూడా తినడానికి బాగుంటుంది. తర్వాత దీన్నంతా బాగా మిక్స్ చేసేసి బాగా అయితే మిక్స్ చేసుకొని పక్కనైతే పెట్టుకుందాం. దీని తర్వాత మనం ఇందాక కలుపుకొని ఉంచుకున్న రైస్ని అయితే ఇందులో వేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేద్దాం. మిక్స్ చేసిన తర్వాత మిక్స్ చేసుకొని ఉంచుకుందాం. కాస్త కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసి పక్కనైతే పెడదాం. మా దగ్గర అయితే నిమ్మకాయ లేక వేయలేదండి. మీరైతే నిమ్మకాయ వేసుకుంటే కూడా ఇంకా బాగుండిద్ది. ఉంటే మాత్రం లాస్ట్లో ఒకసారి అయితే పిండుకొని ఉంచుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.